ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వల్ల మనందరం ఈరోజు సజీవంగా ఉన్నాం. ఈరోజు సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థించడానికి, సంఘ అభివృద్ధి కొరకే కానీ, వ్యక్తిగత జీవితంలో మరలా పునరుజ్జీవం పొందుకోవడానికి ప్రభు సన్నిధిలో ఆశగా వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను. సో ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సమయ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూద్దాం. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఒకసారి చూద్దామండి. అందరూ బైబిల్ గ్రంథంలో తెరవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. పిల్లారా, ఈ సందర్భం మనందరికి బాగా తెలిసిందే. కానీ ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అయితే చాలా ఉన్నాయనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. చూడండి, అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తున్న ఇశ్రాయేలీల పట్ల అమాలేకీయుల ప్రవర్తన సరిగా లేదు. ప్రతి దేశం గుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే, మేము మీ దేశం దాటి వెళ్తాము, కానీ మీ నీళ్లు తాగము, మీ ఆహారం మాకేది వద్దు, మాకున్నాయి అని చెప్పి అంటారు. కానీ అంగీకరించితే ఓకే, ఫైన్. అంగీకరించకపోతే మరి వీళ్ళు ఎలా వెళ్ళాలి? ఈ క్రమంలో అమాలేకీయులు చేసిన పని, అమాలేకీయులు ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించినటువంటి తీరు దేవునికి కూడా కోపం తెప్పించింది. సో ఈ క్రమంలో రెఫదీం అనేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో కొండ శిఖరం మీద మోషే చెయ్యెత్తి ఉన్నప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, చెయ్యి దించితేనేమో ఇశ్రాయేలీయులు ఓడిపోయి అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన 2 చేతుల్లో అలానే పెట్టాడు. ఫస్ట్ నుండి మోషేకున్న అలవాటు ఏంటి అని అంటే, దేవుని వైపు చేతులు ఎత్తటం మోషేకు అలవాటు. ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, మనము మన అవసరతల నిమిత్తమై లేదా మన జీవితంలో ప్రతి విషయం నిమిత్తమై మనుషుల వైపు చేతులు చాచడం వల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. విశ్వాసంలో ఇంకా తగ్గిపోతాం. దేవుని వైపు మన చేతులు ఎత్తే వారంగా ఉండాలి. ఎందుకంటే మోషే దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు ఇదే నిర్గమకాండంలో మనం చూస్తాం, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అతడు చెయ్యి ఎత్తితే ఐగుప్తు దేశం గజగజలాడిపోయింది. చెయ్యి ఎత్తితే చాలు, అంతే. ఫరో పిలిపించేవాడయ్యా, చెయ్యి ఎత్తితే మోషే ఫరో 2 చేతులు పెట్టేసేవాడు, ఈ తెగులును ఆపేసేయండి అని. ఇలాంటి ఒక గొప్ప విషయము మోషే చెయ్యెత్తినప్పుడల్లా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మోషే చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, దించితే ఓడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్లో 12వ వచనం చెప్తుంది, మోషే చేతులు బరువెక్కిపోయినాయి. బరువెక్కిన చేతులు కావాలి. ఈరోజు సంఘాల అభివృద్ధి పొందాలి అని అంటే చెయ్యి బరువు ఎక్కాలి. దేనికి బరువు ఎక్కాలి? అడుక్కోవడానికి బరువు ఎత్తకూడదు. ఇప్పుడు చాలా మంది సేవకులు చెయ్యి ఎత్తటం లేదు, అందుకే సమస్యలు. నా మట్టుకు నేను దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాను. సంఘం నిమిత్తమై, సంఘంలో ఉన్న బిడ్డల నిమిత్తమై, అందరి నిమిత్తమై దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాను. ఎందుకంటే నా చేత కాదు. చేతులు ఎత్తేయటం అంటే ఇది మనం కాదు. ప్రభువా నువ్వే చెయ్యాలి, నీవే నాకు ఆధారం అని
దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థించాలి. ప్రియమైన వారలారా, మోషే చెయ్యి ఎత్తి అతని చేతులు బరువెక్కిపోయినాయి. ఎంతసేపు ఒక వ్యక్తి ఇలానే చేతులు ఉంచగలడు చెప్పండి? కొన్ని చోట్ల ఆరాధన అని చెప్పి ఒక గంట, అరగంట నిలబెట్టి అసలు పాడిందే 100 సార్లు పాడి, స్లో బీట్‌లో, ఫాస్ట్ బీట్‌లో పాడి, అదొక ఆరాధనలో అదొక టైప్ చేస్తా ఉంటారు. అలాంటి చోటకి ఎప్పుడన్నా నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు, నేనేదో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసి నేను మెదలకుండా కూర్చుంటాను. అంతసేపు నిలబడి అలా అరుస్తూ, ఇలా డాన్సులేస్తూ, లేకపోతే ఇలాంటియన్నీ నా చేత కాదు. ఎవరు ఏమనుకున్నా సరే నేను ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ఒక సమయం దాటిన తర్వాత. రోజంతా ఇలా ఎంతసేపు చేతులు అలానే పెట్టగలరు మీరు చెప్పండి? మీరు పెట్టగలరా? మీరు చెయ్యెత్తితే అంతా మంచి జరుగుతది, చెయ్యి దించితే నష్టం జరుగుద్దంటే ఎంతసేపు ఉంచగలం చెప్పండి? మనుషులమే గదా! ఈ సమయంలో కొండ శిఖరమున మోషేకి తోడుగా వచ్చినటువంటి ఇద్దరు గురించి రాయబడింది. ఒకటి తన అన్న అయిన అహరోను, రెండవది ఆ శిఖరం మీద అహరోనుతో పాటు హూరు అనే ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. జనరల్‌గా యెహోషువ ఉండాలి. యెహోషువనేమో యుద్ధం చేస్తున్నాడు అక్కడ ఆయన సైనికుడు. సో, ఈ టైంలో హూరు, అహరోను అనేటువంటి ఇద్దరు ఏం చేశారు అనంటే, ఒక బండేసి "నువ్వు దీని మీద కూర్చో" అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి, ఆ 2 చేతులను వాళ్ళు ఆదుకున్నారు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలా ఉండడం వల్ల సాయంత్రం వరకు అతని చేతులు అలాగనే ఇలానే అటు ఇటు వాళ్ళు సహకరించారు. ఆ చేతులు అలాగనే ఉన్నాయి. చివరికి యుద్ధంలో ఇశ్రాయేలీయులు జయించారు. ఒక యుద్ధంలో విజయానికి యెహోషువ కత్తి ఎలా ఉపయోగపడుతుందో, అట్ ద సేమ్ టైమ్ మోషే చేయెత్తటం వల్ల ఎలా గొప్ప అద్భుతం జరుగుతుందో, ఈ టైంలో మనం గ్రహించాలి. ఇద్దరు సహకారుల వల్ల కూడా ఇది జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. సహకారులు అవసరం అండి. యుద్ధంలో సహకారులు అవసరం. కుటుంబంలో సహకారులు అవసరం. సంఘంలో సహకారులు అవసరం. చాలా అవసరం. సహకారం లేకుండా ఎవరు ఏ రంగంలో కూడా ముందుకు వెళ్ళలేరు. సహకారులుగా మనం ఉండాలి. దైవజనుడైన మోషేకి ఇక్కడ సహకారులుగా ఇద్దరున్నారు. ఆ సహకారుల వల్ల మోషే చెయ్యి అలానే ఉండింది. ఇశ్రాయేలీయులు జయించగలిగి ఉన్నారు. ప్రియమైన వారలారా, యుద్ధంలో ఇలాంటి సహకారులు గదా కావాల్సింది. పాత నిబంధనలోనే ఇంకొక చో ఇంకో చోట యుద్ధంలో సహకారానికి వచ్చినోళ్ళని నేను మీకు చూపిస్తాను. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం తీయండి. 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ సిరియా రాజు యుద్ధానికొచ్చాడు. సిరియా రాజు బెన్హదదు యుద్ధానికి బయలుదేరినప్పుడు మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతని సహకారులైన 32 రాజులను గుడారములో త్రాగి మత్తులై ఉండెరి. ఇప్పుడు సిరియా రాజుకు ఇశ్రాయేల్ రాజు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అహాబ్ అటువైపు. ఈ యుద్ధంలో ఇతని సహకారం ఎవరు? సిరియా రాజు బలవంతుడు. అతనికి 32 మంది రాజులు సహకారం ఉన్నారు. కానీ అలాంటి వల్ల 32 మంది అంటే తాగి గుడారంలోనే మత్తులైపోయి ఉన్నారు. ఇటువైపు దేవుడు యవనస్తుల ద్వారా కార్యం జరిగించినప్పుడు యుద్ధంలో జరిగినటువంటి విషయం ఏమిటి అనంటే, సిరియా రాజు ఏం చేశాడో తెలుసా? 20వ వచనం. ఇశ్రాయేలీల యవనస్తులు సైనికులు ప్రతివాడు తనను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. చూసారా? ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి 32 మంది రాజులు ఏమైపోయారు? సహకారులు ఏమైపోయారు? తప్పించుకొని పారిపోయారు. అందరూ ఎవరు లేరు. వీళ్ళు నిజమైన సహకారులు అంటారా? తాగి గుడారంలో మత్తులైపోయి ఉన్నారు. ఏమాత్రం సహకరించల. కాబట్టి ప్రియమైన వారలారా, సహకారం అంటే ఏదో ఉన్నాము అంటే ఉన్నామనే వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు. కానీ యుద్ధంలో నిలిచేటువంటి వారు కావాలి. యుద్ధంలో గెలవడానికి ఏదైనా పని చేసేటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళ అవసరం. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు యుద్ధంలో కొట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రౌతులు కలిగినటువంటి నాయకులు, సహకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయారు. ఇలాంటి వారి వల్ల ప్రయోజనం లేదు. పారిపోయే సహకారుల వల్ల ప్రయోజనం ఉండదు. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? యుద్ధంలో సరైన సహకారులు ఉండాలి. ఇదే విషయాన్ని నేను ఒకసారి దావీదు జీవితంలో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను.
దావీదుకు సంబంధించిన మాట కూడా ఇలా రాయబడి ఉంటుంది. 1వ దినవృత్తాంతాల గ్రంథంలో 12వ అధ్యాయం చూడండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో దావీదు దగ్గర ఉన్నటువంటి సహకారుల గురించి బైబిల్ ఇలా చెబుతుంది. 18వ వచనంలో, అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగును గాక, సమాధానము కలుగును గాక, నీ సహకారులకు సమాధానము కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. ఇక్కడ దావీదుకు ఒక దండు ఉంది, దావీదుకు ఒక సైన్యం ఉంది. ఈ సైన్యానికి సహకారులుగా అమాషై ఉన్నాడు అధిపతిగా, ఇంకా 33 మంది ఉన్నారు. దావీదు యుద్ధంలో జయించడానికి ముఖ్యమైన మేజర్ రీజన్ ఏంటి అని అంటే, మొదటిది దేవుడు, రెండోది ఒక గొప్ప సహకారం అందించేటువంటి వారు. గొప్ప సహకారం అందించే వాళ్ళు ఉన్నారు, పారిపోయే వాళ్ళు కాదు, వాళ్ళు ప్రాణం ఇచ్చేటువంటి వారు. దావీదు యొక్క యుద్ధాలలో వీళ్ళు ఎవరైతే ఈ సైన్యంలో ఉన్నారో, ఈ అధిపతులు, వాళ్ళు చేసినటువంటి అసామాన్యమైనటువంటి క్రియలు ఈ గ్రంథాల్లో రాయబడ్డాయి. మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా గొప్ప యుద్ధ సైనికులు. వాళ్ళు దావీదుకి సపోర్ట్గా నిలబడ్డారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దావీదు అసలు యుద్ధానికి కూడా వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకపోయినా సరే దావీదు గెలిచాడు. కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసి వచ్చేస్తారు దావీదుతో పని లేకుండా. కాబట్టి ప్రియులారా, రాజ్యాలు నిర్మించబడి, రాజ్యాలు సుభిక్షంగా ఉండి, రాజ్యాలు ఇంకా విస్తీర్ణం పెరగాలి అని అనుకుంటే, రాజ్యం యొక్క విస్తీర్ణం, సరైన సహకారులు చాలా అవసరం. దావీదుకు అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు గొప్ప సహకారిగా ఉన్నాడు. ఇదే విషయాన్ని కీర్తన 118:7 అంటాడు కదా, నా దేవుడు నాకు సహకారి అయి ఉన్నాడు అని. దేవుని సహకారం ఫస్ట్ ప్రయారిటీ. అట్ ద సేమ్ టైం మనుషుల సహకారం ఉంటే ఇంకా కొన్ని జరుగుతాయి. దేవుడు కూడా ఒక మనిషి అవసరం కదా. దేవుడు కూడా అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీని దీవించాడు తప్ప అబ్రహాముతో పని లేకుండా ఏం చేయకుండా ఏం రాల. దేవునికి మనుషుల అవసరం. మనుషుల ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ దావీదు గొప్ప యుద్ధంలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని బాగా డెవలప్ చేసుకున్నాడు. దానికి కారణం దేవుని దీవెన మొదటిదైతే అతనుకున్న సహకారులు. చాలా గొప్ప విషయం అండి. ఎవరైనా డెవలప్ అవ్వాలంటే సహకారులు ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యోనాతాను ఏమంటాడు అంటే, దావీదుతో అంటాడు, యోనాతాను అంటాడు ఏమని, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అనేటువంటి మాట యోనాతాను దావీదుతో అన్న సందర్భం నేను చదివినప్పుడు అనుకుంటాను, ఆల్రెడీ ఇతను రాజు కొడుకు యోనాతాను. రాజు సౌలు తర్వాత ఇతనే రాజు, కానీ నాకు తెలుసు నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అని అంటాడు. ఎంత తగ్గింపు అంటే ప్రతి వాళ్ళకు ఒక ఫీలింగ్ అండి, నేనే రాజును అవ్వాలి, నేను ఒక సంఘం ఉండాలి, నేను ఒక సంఘానికి సేవకుడినై ఉండాలి, నేను అది, నేను ఇది. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఇప్పుడే పీటర్ పాల్ సాక్ష్యం మీరు విన్నారు. దేవుడు ఆయన్ని పిలిచాడు. టాలెంట్ ఉందనా లేకపోతే అదే, ఇవన్నీ కాదు. దేవుని యొక్క పిలుపు అందుకుని వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో దేవుడు నమ్మకంగా వాడుకుంటున్నప్పుడు కొన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, సంఘం అభివృద్ధి చెందుతుంది. సైతానుడు ఒక ఫీలింగ్ పెట్టేశాడు. అదేంటి అని అంటే, నువ్వే నాయకుడు అయిపోతే పోలా. పరిచర్యలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఏమి లేదు. అదొక సాతాను స్వభావం అంతే. దేవుని కృప వలన సరిచేయబడటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, సహకారులుగా ఉండడానికి బదులు వాళ్ళు ఒక సొంత సామ్రాజ్యాలు ఏర్పాటు చేయాలి, సొంత సంఘాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే సొంతగా నేనేదో చేయాలనుకుంటున్నారు. ప్రియులారా, మనం దేవునికి విరోధంగా, సత్యమైనటువంటి వారికి విరోధంగా వెళ్ళి మనం ఏం సాధించలేం. ఇది జీవిత సత్యం. యోనాతాను అంటున్నాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎంతమంది ఉంటారు రాజ్యంలో చెప్పండి రాజులు? ఒక్కడే. మేము అందరం సహకారులుగా ఉండాలి. నేను సహకారిగా ఉంటాను నీకు. ఒక రాజు కొడుకుగా అతను అలా మాట్లాడటం చాలా ఆశ్చర్యమైన విషయమే. ఎందుకంటే అతను గ్రహించాడు, జరుగుతున్నదంతా గ్రహించాడు. దేవుని కృప దావీదుకు తోడుగా ఉంది. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తను గ్రహించాడు, నేను నీకు సహకారిగా ఉంటాను అని. బ్యాడ్ లక్. సౌలు చేసిన పాపము యోనాతాన్ను కూడా చంపేసింది. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ తిరుగుబాట్లు మీ పిల్లల జీవితం మీద ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోండి.
నేను మంచివాడిని కాదనుకోండి, నేను హానికరుడుగానో, దుష్టుడుగానో, లేదో చెడగొట్టేవాడిగానో నేను వేరే విధంగా ఉంటే, మానవ సంబంధంగా ఎవరైనా చూసిన వాళ్ళు ఏమంటారు, "రేయ్ వీడు వాడి పిల్లలురా" అని మా పిల్లల మీద కూడా ఎవడు దయ చూపించేవాడు ఉండడు. కొంతమంది అనుకుంటారా ఏముందిలే ఎలా ఉన్నా పర్వాలేదని. వాటి ఫలితాలు చాలా చేదుగా ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ కూడా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మనము సాకారులుగా ఉండాలి. యోగ్యమైన మాటలు మాట్లాడేవారుగా ఉండాలి. దావీదు గొప్ప సహకారులతో ఎన్నో యుద్ధాల్లో విజయం పొందడం అనేది మనం చూస్తా ఉంటాం. అలాగే ఈ సహకారుల యొక్క ప్రాధాన్యత గురించి 2 దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయంలో 14 వచనాన్ని మనం చూడొచ్చు. ఒకసారి చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 14 వచనంలో మందిరం యొక్క నిర్మాణం గురించి ఇక్కడ రాయబడింది. మందిరాన్ని నిర్మాణం చేసేటప్పుడు దేవుడు ఒక వ్యక్తిని గొప్ప సహకారిగా ఉంచాడు. ఆ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 14 వచనం. 13 చూద్దాం. అక్కడ సొలొమోనుకు ఒక ఉత్తరం రాసి పంపించాడు తూరు రాజు. ఆయన ఏమంటున్నాడు అనంటే, నువ్వు ఒక దేవుని మహిమ కోసం నీకు ఒక నగరం, దేవుని కోసమేమో ఒక మందిరం కట్టించుకుంటున్నావు. అయితే దానికి తగిన జ్ఞాన వివేకములు కలిగిన బుద్ధిమంతుడైన కుమారుణ్ణి రాజైన దావీదుకు దేవుడు దయచేశాడు. 13వ వచనంలో, తెలివియు వివేచన గల హూరాము అను ఒక చురుకైన పనివాని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపు రాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, మ్రానులతోను, ఊలు నూలుతోను, నీలి నూలుతోను, సన్నపు నూలుతోను, ఎర్ర నూలుతోను పని చేయగల నేర్పరి అయిన వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మందిరములో పని చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు మందిరంలో పని చేయడానికి సహకారి. ఈ పని ఎలా చేస్తాడు అంటే చాలా నిపుణత కలిగినటువంటి వాడు. ఇతడు ఒక చురుకైనటువంటి పనివాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మందిరం పనిలో అతడు మీకు సహకారంగా ఉంటాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సహకారులుగా ఉంటే, యూనిటీగా ఉంటే, కలిసి ఉంటే ఎంత బలం. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం ఐకమత్యమే మహాబలం అని. మరి ఈరోజు అలాంటి సహకారం, ఒకరినొకరు సహకరించుకోవాలి ఒక పనిలో, చాలా సులభంగా ఉంటుంది. ఐకమత్యమే మహాబలం అంటారు, కానీ తోడుకోడళ్ళు మాట్లాడుకోరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, వియ్యంకులు మాట్లాడుకోరు. ఏంటి అంటే రీజన్స్ ఏవో గుర్తుపెట్టుకో. నీవు ఒక క్రైస్తవుడవు, నువ్వు ఒక క్రైస్తవురాలవి. కారణం ఏదైనా నీ సమాధానాన్ని పోగొట్టుకుంటే ఒకరోజు దేవుని ఎదుట నిలబడి లెక్క చెప్పాల్సి ఉంటుంది. సమాధానం కలిగినటువంటి జీవితాలు జీవించాలి. సహకారులుగా ఉండాలి. చేతనైతే సహకారం అందించేటువంటి విధంగా ఉండాలి. కొంతమంది సహకారం అందించరు కానీ ఇంకా చెడగొట్టేటువంటి వాళ్ళుగా ఉంటారు, పాడు చేసే వాళ్ళుగా ఉంటారు. ఉండటానికి గుంపులోనే ఉంటారు కానీ వాళ్ళు సహకారులు కాదు. కీర్తనలో 55వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఈ పని చేసే నీవు నా సహకారివి ఎవరో కాదని దావీదు కీర్తనలో ఒక ప్రవచనం ఉంటుంది. అంటే మాలో ఒకడుగా ఉంటున్నావు కానీ అప్పగిస్తున్నావు అని. ఇది ఇస్కరియోతు యూదా గురించి. 12 మందిలో ఒకడుగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడా పరిచర్యకి? యేసు ప్రభువునే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి అమ్మేసి వచ్చేసాడు డబ్బు కోసం. సహకారి అవుతాడా ఇస్కరియోతు యూదా అందరి శిష్యుల్లాగా? కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అందరూ చెదిరిపోయారు. గొర్రెల కాపరిని కొట్టినప్పుడు అందరు సహకారులు అందరూ చెదిరిపోతారు అని జకర్యా 13:7 ప్రవచనం ఉంది. అన్నట్టుగానే జరిగింది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా అందరిని సమకూర్చాడు, సహకారులు అందరినీ సమకూర్చాడు. కొంతమంది జారిపోతారు, కొంతమంది పారిపోతారు, కొంతమంది తొలగిపోతారు. పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుండి ఎంతమంది జారిపోయారు, ఎంతమంది తొలగిపోయారు. సహకారులుగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను. కారణాలు ఏవేవో ఉంటాయి వాళ్ళకి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎలాంటి వాడు అంటే ఈ సహకారులందరినీ సమకూర్చేటువంటి వాడు. ఎస్, అలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మరలా తిరిగి నీ యొద్దకు వచ్చెదరు అనే దేవుని వాగ్దానం మనకున్నది. నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని అంటే
ప్రభు పనిలో వారిని దేవుడు బలంగా వాడుకోవాలి అంటే మనం కలిసి పనిచేయాలి. ప్రియమైన వారలారా, ఈ సహకారులందరూ చెదిరిపోయారు. కానీ దేవుడు వాళ్ళందరినీ మరలా సమకూర్చాడు. యేసుప్రభు పరిచర్యనే తీసుకోండి. యేసుప్రభు పరిచర్య ఒక్కడే చేసుకున్నారు అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం తీయండి. అక్కడ ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది. నేను చదువుతాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో ఉంటది. 2వ వచనం, 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, ఏరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేవునికి పరిచర్య చేస్తా వచ్చారు. ఎవరు? దేవుడు ఒక్కడే చేసుకుంటే వెళ్ళాల. ఇంతమంది ఉన్నారు. అపోస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డ వారు ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తమ ఆస్తితో ప్రభువుకి ఉపచారం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ సహకారులు. యేసు ప్రభు పరిచర్యలో వీళ్ళు సహకారులుగా ఉన్నారు. సంఘంలో ఉన్నటువంటి నీవు నేను మనం ఈరోజు ఎలా ఉండాలి అంటే సహకారులుగా ఉండాలి. ఈ శిష్యులందరూ పరిచర్యలో యేసు ప్రభువుకే సహకారంగా ఉన్నారు. ఎంత ధన్యత అండి ఇది. సంఘంలో నువ్వు సహకారిగా ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, సహకరిస్తున్నావా? ఏదో వచ్చామా అయిపోగానే ఇంక జంప్. అసలు ఏందో కొంతమంది ఉంటే ఒకవేళ తినేస్తారేమో వాళ్ళని అన్నట్టుగా ఎమ్మటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పని ఉంటే తప్పేం లేదు. పని ఉంటే వెళ్ళడంలో తప్పేం లేదు. ఏమో ఉంటే మనకేమన్నా పని చెబుతారేమో, కనపడితే మనకేమన్నా పని చెప్తారేమో. అయిపోయాక ఏం చేస్తారు? ఆరాధన అయిపోయాక చేపలు తీసే పని ఉంటుంది, లేదా కుర్చీలన్నీ మడతేసి పక్కన పెడతారు, మరలా దాన్ని ఊడుస్తారు, ఇంకేదైనా పని ఉంటే చేస్తారు. ఆ మాత్రం సహకరించలేవా? ఎప్పుడైనా చేశారా మీరు చర్చిల్లో ఈ పని? ప్రియమైన వారలారా, దేవుని పని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమంగా జరగాలి అని అంటే సహకారం కావాలి. ఎవరు వచ్చి చేస్తారు? దేవదూతలు ఏమైనా దిగొస్తారా అంటే? యేసు ప్రభు పరిచర్యలో దేవదూతలు వచ్చి దిగొచ్చి ఏం చేయలే ఆయనకి. పరిచర్య డెవలప్ అవడానికి అపోస్తలు నిలబడ్డారు, తోడుగా నిలబడ్డారు. స్త్రీలు నిలబడ్డారు, ఆయన పక్కన నిలబడ్డారు. అందువల్ల యేసు యొక్క పరిచర్య అలా డెవలప్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు వారికి సహకారుడయ్యాడు. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి శిష్యులు ప్రకటించడం మొదలుపెట్టారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే పరిచర్యలో ఇది ప్రభు యొక్క సహకారం. చూడండి ఆ మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి అధ్యాయం చివరిలో రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే నేను చదువుతాను. 16:20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యం స్థిరపరచుచుండెను. ఆమేన్. యేసు ప్రభు వారికి సహకారిగా ఉన్నాడు. వాళ్ళు ప్రకటించడం ఆలస్యం, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. దేవుడు వారికి సహకారిగా ఉన్నాడు. పరిచర్యలో దేవుని సహాయం ఇంపార్టెంట్. మన ప్రయాస కాదు, మనం ప్రయాసపడతాం, అది మన పని తప్పదు. కానీ దేవుడు సహకారిగా ఉంటే కార్యాలు జరగడం మొదలు పెడతాయి. గొంతు జించుకొని చెప్పినా కొంతమందిలో స్పందన ఉండదు. ఎందుకంటే అది జరిగించాల్సింది పరిశుద్ధాత్మ పని కొరకు మనం ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు, సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. యేసు ప్రభు వారికి సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆది సంఘం అలా అభివృద్ధి చెందింది. ఒక ప్రసంగానికి 1000 మంది మారిపోయారు. అన్ని జనులు అనేక మంది ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చేసారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సహకారం ఉండబట్టే సంఘం అభివృద్ధి చెందింది. ఆది సంఘంలో అనేక మంది సహకారులు ఉన్నారు. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక పక్కనే ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజీ నంబర్ 180. 4వ అధ్యాయంలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను.
ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నవి. చూసారా? ఆ స్త్రీలు స్వార్థ పనిలో సహకారంగా ఉన్నారు. అపోస్తులైన పౌలు పరిచర్యలో చాలా మంది ఉన్నారు సహకారులు. ఒక్కొక్క ఊర్లో కొంతమంది ఉన్నారు, ఒక్కొక్క చోట కొంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘంలో సహకారులుగా ఉండాలి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని బైబిల్ చెబుతుందండి. జీవగ్రంథంలో రాయబడ్డాయి వాళ్ళ పేర్లు. మరి నీ సంగతి ఏంటి? రక్షించబడినటువంటి నీవు ఏమైనా బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావా? సహకరిస్తున్నావా? సంఘ అభివృద్ధికి సహకరిస్తున్నావా? నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దేవుని మహా ఉచితమైన కృప, కుటుంబ సభ్యుల సహకారం, సంఘ సభ్యుల సహకారం, స్నేహితుల సహకారం, ఇంకా ఎంతోమంది నన్ను ప్రేమించి నాకు ఎంతో సహకరించారు. అందువల్ల నేను నిలబడగలిగాను. సంఘంలో విపత్తు వచ్చినప్పుడు, గవర్నమెంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నాతో నిలబడ్డారు సహోదరులు, సహోదరీలు. అందరు నిలబడలేదనుకో, కానీ నిలబడ్డారు. ఆ సహకారం ఇంకా నన్ను నిలబెట్టింది. దేవుని సహకారం మొదటిది, కానీ మనుషుల సహకారం అది రెండవది. మనం సంఘములో సహకారులుగా ఉండాలి. దేవుని పనిలో సహకారం పెంచండి. అన్ని విధాలుగా నువ్వు సహకరించవచ్చండి. ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది ఉంటే కుదరదు. ఏదో నేను కూడా ఉన్నాను సంఘంలో అంటే కుదరదు. వేటిలోనే బిజీ అయిపోతే కుదరదు. దేవుని పనిలో నీ సహకారం కావాలి. ఈరోజు సండే స్కూల్ పరిచర్యలో సహకారం కావాలి. యవనస్తులతో మాట్లాడి వాళ్ళకి గైడ్ చేయడానికి సహకారం కావాలి. ఒక ఊరెళ్ళి ఆరాధన చూసుకొని ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఊరెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టి వచ్చేటువంటి సహకారులు, స్వార్థికులు కావాలి. అది కదా విశ్వాస జీవితంలో అభివృద్ధి అంటే. మరి అలా అభివృద్ధి చెందుతున్నామా? సంఘంలో పరిచర్య చేసే సహకారం ఉంది. పాటలు పాడటం అది కూడా మంచి సహకారం. ప్రార్థన సహకారం. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయటం. ఉపవాస ప్రార్థన ఎంతమంది మానేస్తున్నారో నాకు తెలియదు, ఎందుకో కూడా తెలియదు. తెలియని వాళ్ళకైతే మనం చెప్పొచ్చు ప్రార్థన యొక్క బలం ఇది అని. ఎక్కడ ఏ సంఘంలోనైనా సరే ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేసే వాళ్ళతో చెప్తున్నాను, మీరు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే కష్టం. ఎవరి కోసం అండి? మా చెల్లో కొంతమంది రావట్లేదండి అని చెప్తా ఉంటారు. ఎవరి కోసం రావాలి? నేను చెప్తాను, ఆ ప్రార్థన అవసరతను వాళ్ళు గుర్తెరగాలని చెప్పండి. నేను లేను కాబట్టి గోరంట్లో కొంతమంది రాలేకపోవచ్చు. నేను ఎవరు రావట్లేదా, ఎందుకు రావట్లేదా అనేది కొంత మాత్రమే ఆరాధీయగలుగుతాను, కానీ మిగతా అదంతా నేను చేయను. ప్రార్థన అవసరత, బాధ్యత అది. బిజీ అయిపోతున్నారు కొంతమంది. ఆదివారం ఆరాధనలకు కూడా బిజీ బోర్డు పెడుతున్నారు. మాకు కుదరదులేండి అని. దేవుని సహకారం లేకుండా జీవితంలో మనం ముందుకు వెళ్ళగలమా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితంలో ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన సంఘానికి మనం సహకారులుగా ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నేను లేను. ఈరోజు చూడండి, వంతులు వేసుకొని సేవకులు అందరూ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు వచ్చి ఎలా సహకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము దేవుని రాజ్య నిర్మాణం కొరకు సహకారులుగా మారిపోవాలి. ఈరోజు సహకారులు కావాలి, ఆర్థికంగా సహకారం కావాలి. మనం ఎవరిని చేయి చాపి అడిగే వాళ్ళం కాదు. కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా దేవుని పనిలో నేను సహకరించాలి. ఇది నా వంతు. ఇదిగో నేను ఇంత ఇవ్వగలను, నేను ఇది చెయ్యగలను, లేదు ఇంత సమయాన్ని నేను కేటాయించగలను, నేను ఇంత ప్రార్థన చేయగలను, నా బాధ్యత ఇది అని ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో గొప్ప సహకారులుగా మారిపోవాలి. మారుతున్నావా? సహకారం ఉందా? ఆలోచన చేయండి. లెగిస్తే ఇంకొంతమంది ఉంటారు విమర్శనే. ఆయన ఏంటి ఎట్లా, ఏనేంటి ఎట్లా, ఇలాంటి చెత్త మాటలన్నిటికీ అసలు చెవు ఇవ్వవద్దు. నాకు అప్పుడప్పుడు వినపడుతుంటాయి. కొంతమంది చర్చీలకు రారు కానీ బయట ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది వాళ్ళ వింటా ఉంటారు. ఈ రబ్బిష్ అంతా చెవిలోకి పోకూడదు, ప్రమాదం. ఒకటే టార్గెట్, దేవుని రాజ్యం నిర్మించబడాలి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి, దేవుని పరిచర్య చేయడానికి ఇవ్వండి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇవ్వండి. దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో సహకారులుగా ఉండండి, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అవును, రక్షణ పొందావు, మారుమనసు పొందావు, అయిపోయింది. ఇప్పుడు నీ పని ఏంటి? నెక్స్ట్ స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. విన్నావు, నువ్వు ప్రకటించే స్థాయికి వెళ్ళిపోవాలి. ఎక్కడో ఎవరికో వెళ్ళి చెప్పనవసరం. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అవకాశం వచ్చిన దగ్గర మాట్లాడు.
ప్రార్థన చేయి, ప్రార్థన సహకారం చాలు. ఒకవేళ ఆర్థికంగా సహకారం చేయగలుగుతావా, ఆర్థికంగా సహకారం చేయి. నీకు ఏది చేతనవుతుందో దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఆ పని చేయాలి. అసలు ఏమీ చేయకుండా ఇంకేమి లేదని ఇంకా కాళ్ళు జబ్బడుకుంటే ఇంకా ఆత్మీయ జీవితంలో ప్రయోజనం ఏమని చెప్పండి. వీళ్ళారా, ఇది పని చేసే సమయం. పగల్లో ఉన్నాం, ఇది పని చేసే సమయం. రాత్రి ఎవడు పని చేయని సమయం వస్తుందని వాక్యం చెప్తుంది. నేడు అనే సమయం ఉండగానే, వయసు ఉండగానే, బలం ఉండగానే, పరిస్థితులు అనుకూలంగా ఉండగానే ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు పనిలో ఉండాలి. మోషే యుద్ధంలో జయించడం కోసం 2 చేతులు సాయంత్రం వరకు ఇలానే ఎత్తి పట్టాడట. మీరు ఎత్తి పట్టగలరా, ఉండగలరా? ఒక వ్యక్తి చేస్తే ఎంత భారం కదా అది. అదే ఇద్దరు వచ్చి సహకరిస్తే ఎంత సులభంగా అవుతుంది. కాబట్టి సంఘంలో సహకారం అందించండి, పరిచర్యలో సహకారం అందించండి. మీరు కొంత చేయండి, ఒకళ్ళే అన్నీ చేసుకునే పని కాదు. ఎవరి పని వాళ్ళు అందరూ సహకరించి చేసుకుంటే ఎంత బాగుంటుంది. కుటుంబంలో సహకారం లేదనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఇంట్లో నలుగురే ఉంటారు, నలుగురిలో ఎవరికి పడదు, సహకారం లేదు, ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అలాగే సంఘం కూడా అంతే. మనకు కావాల్సింది సహకారం. దేవుని కృపను బట్టి, మీ అందరిని బట్టి నేను చాలా సంతోషంగానే ఉన్నాను. అయితే ఇంకా మరొక మెట్టు ఎక్కాలి. ప్రార్థనలో సహకరించే వాళ్ళు కావాలి, ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు, కన్నీరు కార్చే వాళ్ళు కావాలి, సంఘం కోసం భారం కలిగి ప్రార్థించే వాళ్ళు కావాలి, సేవకుల కోసం, వాళ్ళు దేవునిలో వాడబడడం కోసం భారంగా ప్రార్థించే వాళ్ళు కావాలి, ఆర్థికంగా స్థిరపడి బలపడి సంఘానికి సహకరించేటువంటి వాళ్ళు కావాలి. ఇదంతా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం. కాబట్టి అలాంటి గొప్ప సహకారులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుడితో చెప్దాం. ప్రియ దేవా, మీరు మమ్మల్ని రక్షించారు నాయన. లోకంలో వ్యర్థులుగా పడిపోయినటువంటి మమ్మలను పైకి లేపారు, ఒక యోగ్యులుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా చేశారు. అయ్యా, మేము సహకారులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఏదో మా పట్టకూటి కోసం మేమేదో పనులు చేసుకుంటూ ఏదో సాధారణ విశ్వాసుల్లాగా ఉండకుండా మీరు కోరినట్లుగా మేము శిష్యులుగా మార్చబడడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన జీవితంలో సంఘానికి ఎంతో సహకరించాల్సింది, సహకరించలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా, సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు, వారికి మేము సహకరించాలి, కానీ అలా సహకరించడం లేదు ప్రభువా. చేయగలిగినవి కూడా చేయకుండా ఉన్నాను. మందిరంలో పరిచర్యలో సహకారం లేదు, ఆర్థిక సహకారం లేదు. అయ్యా, ఏ విధమైన సహకారం నా వైపు నుంచి లేదు. నిష్ప్రయోజనముగా మిగిలిపోయాను ప్రభువా. నన్ను క్షమించండి. ఇది మొదలుకొని నేను సహకారిగా ఉంటాను. కుటుంబంలో నన్ను సహకారిగా చేయండి ప్రభువా. సంఘంలో సహకారిగా నన్ను మార్చండి. నీ సువార్త సేవలో ఒక సహకారిగా నన్ను మార్చండి ప్రభువా. నిత్య జీవంలో ప్రభువా, నీ యొద్ద నుండి బహుమానాలు పొందుకునేటువంటి ఒక గొప్ప సహకారం కలిగినటువంటి జీవితాన్ని నా యొద్ద నుండి అయ్యా నా తండ్రి మీరు అయ్యా కోరుకుంటున్నారు. అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి నాకు మీరు సహాయం అనుగ్రహించండి, బలపరిచి ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థించుచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని విశ్వాస జీవితంలో బలపరిచి ముందుకు నడిపించండి. అయ్యా, పరిచర్యలో సహకరించే సేవకుల్ని ఇచ్చినందుకే వందనాలు. దూరంలో అయినా ప్రయాణం చేస్తూ ప్రభు అనారోగ్యములైన లక్ష్య పెట్టక ముందుకెళ్ళేటువంటి వారిని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. సంఘంలో కూడా అన్ని విధాలుగా సహకరించే సంఘస్థుల్ని ఇచ్చావయ్యా. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఇచ్చారు, నీకు వందనాలు. ఇంకా మరింత సహకారం వాళ్ళు అందించడానికి సహాయం చేయండి అయ్యా. మరింతగా సహకారం అందించినట్లుగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మరింత మంది సహకారులను మీరు సంఘంలో లేపండి. నీ సువార్త విస్తరింపబడానికి అనేక మంది సహకారులను మీరు లేపి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో కొనసాగండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.